హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు పేషెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు. చాలా మంది కాల్ చేసి ఏం చెప్తున్నారంటే కోర్స్ అనేది ఎన్ని నెలలు వాడాలి, ఒకవేళ కంటిన్యూగా వాడకపోతే ఏమవుతుంది, ఒక నెల వాడి 2 నెలలు వాడి క్లోజ్ చేస్తే ఏమవుతుంది అని చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారండి. ఇక్కడ ఈ విషయాన్ని చాలా మంది కస్టమర్స్ ని క్లియర్ గా చెప్పాలి అనుకుంటున్నాను. ఆయుర్వేదం అనేది శరీరానికి అలవాటు పడడానికి సుమారుగా 3 నుంచి 4 నెలల పాటు సమయం పడుతుందండి. ఏదైనా సరే మన శరీరానికి అలవాటు పడాలి. ఈవెన్ మీరు లైట్ గా విషయాన్ని తీసుకున్నా కూడా అది మన శరీరానికి ఇవ్వడాలి అన్నా కూడా 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఏదైనా ఒక మెడిసిన్ మీ శరీరానికి అలవాటు పడాలన్నా 3 నుంచి 4 నెలల సమయం అనేది పడుతుంది. అందుకే ఆయుర్వేదంలో మనం ఖచ్చితంగా కోర్సు లాగా వాడాలి అని చెప్తూ ఉంటాం. అయితే కొంతమందికి ఏమవుతుంది అంటే సమస్య తక్కువలో ఉన్న వాళ్ళు కోర్స్ తీసుకుంటారు మా దగ్గర. కోర్స్ తీసుకుని ఏం చేస్తారు, ఒక నెల వాడతారు, మంచి రిజల్ట్ వచ్చింది సార్, ఇక మాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నాకు కాల్ కూడా చేయకుండా మానేస్తారు. తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ ఒక 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఫోన్ చేసి సార్ మనం వాడినాం, అప్పుడు మంచిగా అనిపించింది, మానేసినాం, మళ్ళీ సమస్య మొదలుకు వచ్చింది సార్, మళ్ళీ అలాగే అవుతుంది సార్, మళ్ళీ ఎట్లా అని అంటారు. సో ఇలాంటి సమస్యలు చాలా మందికి ఉన్నాయి. అండ్ ఇంకో కొంతమంది ఏంటంటే సార్ 1 మంత్ వాడినా మాకు పూర్తిగా రిజల్ట్ ఏం కనబడలేదు, లేదంటే కొంచెమే రిజల్ట్ వచ్చింది అని కూడా అడుగుతుంటారు. ఇక్కడ ఏంటంటే మనకు మనిషి యొక్క శరీర తత్వం ఏంటి అంటే వారికి మేము ఇచ్చే మెడిసిన్ డోస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఎంత వరకు రిజల్ట్ చూపిస్తుంది అని తెలుసుకోవడం కోసము ఒక నెల సమయం అనేది మాకు పడుతుంది. ఎందుకంటే ఒకేసారి ఒక క్యాండిడేట్ కి మనం హెవీ డోసెస్ ఇవ్వరాదు, అది తట్టుకుంటాడా లేదా అనేది కూడా మనం చెప్పరు. ఒకవేళ తట్టుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో సమయం తీసుకున్నా అతనికి అనువుగా ఉండేటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్ అందించడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి కొన్ని సందర్భాలలో ఒకే నెలలోనే పూర్తిగా రిజల్ట్ రాకపోవచ్చు, అసలు రిజల్ట్ కూడా కనబడకపోవచ్చు. అట్లా ఎంత మాత్రం మందులు పనిచేయవని మనం అనుకోదు. తిన్న మందులు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాక పనిచేస్తాయి. కానీ మీకు 100% సమస్యలు ఉంటే మేము ఇచ్చే డోస్ అనేది మీకు పూర్తిగా రిజల్ట్ చూపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే మీకు సమస్య తెలియజేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఓకే అంటే మీకు నేను ఇచ్చిన డోస్ అనేది సరిపోవడం లేదు కాబట్టి మేము నెక్స్ట్ మంత్ డోస్ పెంచుకోవచ్చు, అంటే ఇతని బాడీకి ఇంకా డోస్ పెంచవచ్చు అని ఆలోచన మాకు తెలుస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది మళ్ళీ సెకండ్ మంత్ డోస్ అనేది మేము పెంచుతాం. తద్వారా కొద్దిపాటి రిజల్ట్ అనేది మనకు కనబడుతుంటది. అట్లా ఒక నెల నుంచి అలా వెళ్తున్న కొద్ది మనం డోస్ అనేది బాడీకి క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి హెవీ డోసెస్ అనేది ఇవ్వకూడదు అట్లా. సో అందుకని ఖచ్చితంగా 3 నుంచి 4 నెలల పాటు మందులు వాడాలి అని మనం ఖచ్చితంగా చెప్తాము. సో ఆ విధంగా చేయకుండా చాలా మంది కూడా 1 మంత్ వాడి రిజల్ట్ రాగానే బంద్ చేయడం, 2 మంత్స్ వాడి రిజల్ట్ రాగానే బంద్ చేయడం, లేదా మధ్యలో ఏదో కారణం వల్ల డబ్బులు అందలేదనో లేదంటే ఊరికి వెళ్ళామనో మరే ఇతర కారణాల వల్ల ఒక నెల గ్యాప్ ఇచ్చి ఒక నెల వాడుకోవడం, ఇలాంటి చిన్న పొరపాట్లు చేయడం వల్ల మందుల ఎఫెక్ట్ అనేది బాడీకి పూర్తిగా అందదు. కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము ఖచ్చితంగా 3 నుంచి 4 నెలలు వాడాలి అని ముందుగానే చెప్తాం మేము. కానీ చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రిజల్ట్ వచ్చింది కదా, ఆపేత అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ అది నెక్స్ట్ ఏం చేస్తుందంటే కొద్ది రోజులకు మీకున్న సమస్యతో పాటు అంతకు మించిన రెట్టింపు సమస్యను యాడ్ చేసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20% సమస్య ఉంది, మందులు వాడారు, 1 నెల వాడారు, క్యూర్ అయింది, మీరు వదిలేశారు. అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ సమస్య వచ్చే ముందు మీకు 40% సమస్యతోటి అది అంత బలంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అది కూడా సమస్య దాని యొక్క బలాన్ని పెంచుకుంటుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఏమవుతుంది మళ్ళీ దాన్ని క్యూర్ చేయడానికి కావాల్సినటువంటి సమయం అనేది ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మళ్ళీ డోస్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మెడిసిన్ వాడినా కూడా కంటిన్యూషన్ గా ఉంచుకోవడం అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 months కంటిన్యూగా మెడిసిన్ వాడడం అనేది చాలా అవసరమే ఉంటుంది. అండ్ మీకు 1 month లో రిజల్ట్ రాకపోయినా మళ్ళీ తెలియజేసి దాని యొక్క డోస్ పెంచుకోవాలి, అలాగే కూడా కంటిన్యూ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సమస్యలు చాలా సంవత్సరాల నుంచి వేధిస్తున్నప్పుడు అది 4 నెలల కన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది. అలా కూడా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సమస్యల కోసం నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, బయట వాడుతుంటారు, ఎన్నో రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాయగాలు ఇవన్నీ వాడి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ని అనుభవించి తిరిగి మళ్ళీ ఆయుర్వేదంకి వస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళ శరీరం అనేది చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం క్యూర్ అవడానికి కొంత సమయం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి కొంత రోజులు వీటిని కంటిన్యూస్ గా వాడుతూ ఉండడమే బెటర్. అయితే ఎన్ని రోజులు వాడినా ఆయుర్వేదం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, నష్టాలు కానీ ఏమి ఉండవు, కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇది మాత్రం వాస్తవం. అందులో కూడా మన యొక్క సమస్యను బట్టి వాటి యొక్క తీవ్రతను బట్టి మీకు నెక్స్ట్ మంత్ లో కూడా మేము దాదాపుగా వీళ్ళ సమస్యకు సెట్ అయ్యే విధంగా డోస్ అనేది పెంచుతూ ఉంటాం. కానీ అమౌంట్ మాత్రం పెంచాం. ఏదైతే డోస్ చెప్తామో అదే డోస్ ప్రకారం ఇస్తుంటాం. ఇన్ కేస్ మేము ఇచ్చిన డోసు చాలా తక్కువగా ఉంది, సమస్య చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు అప్పుడు దాని యొక్క అమౌంట్ కూడా ఎక్కువగా అవుతుంది. చెప్పాం కదా, స్వర్ణ బస్వాలు కానీ హీన బస్వాలు కానీ ఇలాంటివి వాడినప్పుడు ఆ రేట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అండ్ మీరు వాడే సందర్భాల్లో ఏవైతే నేను పథ్యం చెప్తానో అది పథ్యం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పథ్యం ఫాలో కాకపోతే మనకి ఎలాంటి నష్టం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
కాకపోతే ఇచ్చిన మందులు అనే ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఏవైతే తినకూడదని చెప్తామో, బై మిస్టేక్ తిన్నాం సార్, ఫ్రెండ్స్ బలవంత పెడితే తాగింది సార్, ఇలా చాలా రకాల నాకు చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా నష్టం సార్, ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ మీరు మందులో వాడినటువంటి బాడీలో పెరుగుతున్నటువంటి ఆ మందుల యొక్క ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ రోజులు వాడుకోవడానికి మీరే దానికి ఒక సహాయం చేసినట్టుగా అవుతుంది. ఏమవుతుంది, ఇంకా సమయం పెరుగుతుంది, అంటే క్యూర్ అవడానికి ఇంకా సమయం పెంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మేము చెప్పిన విధంగా మెడిసిన్ వాడుకుంటూ ఖచ్చితంగా మేము చెప్పిన అంటే చెప్తా, ఓకే మీకు 2 months చాలు అంటే అనుకోండి, మీకు మీ సమస్యను బట్టి 2 months లో మీకు క్లోజ్ చేసే విధంగానే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇదేం డెడ్ లైన్ కాదు. కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ 4 నెలలు అయింది కానీ నాకు ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా కొంచెం రావాలి సార్ అంటే 4 months కూడా డెడ్ లైన్ ఏం కాదు. దానికి మనం ఏం గీత పెట్టి ఇక్కడికే రావాలని ఏమి ఉండదు. కొంత సమయం అనేది కొన్ని సమస్యలకు ఎక్కువ పట్టచ్చు, కొన్ని సమస్యలు తక్కువ పట్టచ్చు. మీకు వచ్చిన రిజల్ట్ని బట్టి, కొన్ని రిపోర్ట్స్ని బట్టి మేము చాలా ముందే చెప్తాము, ఓకేనా. కానీ అట్లీస్ట్ 3 to 4 months వాడడం అనేది చాలా చాలా వరకు అవసరం. ఇప్పటికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, మధ్యలోనే మెడిసిన్ ఆపిన వాళ్ళు, సమస్యలతో మళ్ళీ బాధపడుతున్న వాళ్ళు కంటిన్యూగా నేను చెప్పిన విధంగా వాడుకోండి, తప్పకుండా సమస్యలు అంటే క్యూర్ అవుతాయి. అండ్ చాలా వరకు కూడా మీరు స్ట్రెస్ తగ్గించుకోవడం, ఆలోచనలు ఎక్కువగా అంటే నెగిటివ్ థాట్స్ తగ్గించుకోవడం, అండ్ మంచి వార్మప్స్, మంచి హెల్తీ ఫుడ్, మంచి డైట్ ఫాలో అవుతూ మీరు కనుక ఉన్నట్లయితే సమస్యలు అనేవి సాధ్యమైనంత వరకు. చాలా మంది అడుగుతారు, సార్ ఈ మందులు వాడితే ఎన్ని రోజుల వరకు మాకు సమస్యలు మళ్ళీ రాకుండా ఉంటాయి, జీవితకాలం అంతా ఇట్లనే ఉంటామని అడుగుతారు. అది తప్పండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న సమస్యను క్యూర్ చేస్తాము, సమస్య రాకుండా ఫుడ్ జాగ్రత్తలు చెప్తాం. దేనివల్ల అయితే మనకు సమస్య వచ్చిందో దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని ఆ సమస్య తిరిగి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ చేయడం మీకు సమస్య వచ్చిందనుకోండి, డ్రింకింగ్ అవాయిడ్ చేయడమే బెటర్, ఓకేనా. లేదా ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల, లేదా అసప్రయోగం వల్ల, ఇలాంటి వాటి వల్ల కనుక వచ్చినట్టు అనుకోండి, వాటిని అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. మందులు వాడడం క్యూర్ అయినా కదా అని మళ్ళీ తాగడం, తినడం చేస్తే మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకా అంతకన్నా ఎక్కువ రెట్టింపుతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా సరే ఆయుర్వేదంతో మనం పక్కా క్యూర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. అండ్ లాంగ్ టైం కూడా దాన్ని మెయింటైన్ చేయవచ్చు. కొన్ని జాగ్రత్తలు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఓకేనా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ మెడిసిన్ వాడాలి అనుకునే వాళ్ళు కానీ, మధ్యలో మిస్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా ఇప్పుడు వాడుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో చూసి అర్థం చేసుకొని కంటిన్యూగా వాడుకోవడం అనేది చాలా అవసరం అండి. దానివల్ల మనకు సమస్యలు చాలా వరకు కూడా మనం చాలా రోజుల వరకు కూడా, చాలా సంవత్సరాల వరకు కూడా వాటిని మనం దూరంగా ఉంచుకోవచ్చు, ఓకే. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఎంత దీర్ఘకాలిక సమస్య అయినా కూడా కావచ్చు. ఆ సమస్యను బట్టి కొద్ది రోజులు ఎక్కువ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ లాంటి వ్యాధులు ఉంటాయి, అవి చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, అవి క్యూర్ అవడానికి కూడా చాలా సమయం అనేది పడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ కూడా వాడుకోవాల్సి ఉంటుంది. అది మీ సమస్య తెలియజేస్తే ఎన్ని రోజులు వాడుతూ బాగుంటుంది అనేది కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఒకవేళ హెవీ డోసెస్ ఉంటాయి, అంటే 12,000 20,000 డోసెస్ కూడా మన దగ్గర ఉంటాయి. అలాంటి డోసెస్ వాడినప్పుడు అవసరమైతే ఒక 2 months వాడండి, లేదా 3 months వాడండి, చాలా ముందే చెప్తాం. ఎందుకంటే డోసెస్ అని హెవీగా ఇచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం చాలా త్వరగా బాడీకి యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఓకే ఈ రోజు వాడు చాలండి అని కూడా మేము ముందు చెప్తాం. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్, మెడిసిన్, డైట్ అన్ని కూడా మేము చెప్తూ ఉంటాం, ఓకేనా. ఆ విధంగా ఫాలో అయిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలా వరకు కూడా ఈ సమస్య నుంచి బయటపడి చాలా మంది కూడా చెప్తున్నారు, సార్ నా బతికి ఇలా అయిపోయింది సార్, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తాను సార్, ఇన్సల్ట్ గా ఉంది సార్ అంటారు. అట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని చక్కగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ సమస్యలు, ఇలాంటి ట్రబుల్స్ లేకుండా ఈ విషయాలు, ఓకేనా. అలా మనం మన బాడీని మనం మర్చిపోవచ్చు. ఇలా అయితే మనం దాన్ని చెడగొట్టుకున్నాము, మన శరీరాన్ని తిరిగి మళ్ళీ మన అంతర్పతత్వాన్ని తిరిగి పొందవచ్చు. కొంత సమయము, కొంత ఖర్చు, కొంత మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఓకే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో మీకు చెప్పడానికి గల కారణాలు మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.